కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలవుతోన్న మద్యం పాలసీ విధానం వల్ల ప్రతి ఏడాది కమిషన్ల రూపంలో సీఎంకు 1000 కోట్ల రూపాయలు అందుతున్నాయని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఏవైతే మద్యం బ్రాండ్లు అమ్ముతున్నారో ప్రస్తుతం కూడా అవే మద్యం బ్రాండ్లు ధరను పెంచి అమ్ముతున్నారన్నారు. పేద ప్రజలకు అబద్ధాలు చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని రాచమల్లు ఆరోపించారు. ప్రస్తుతం మద్యం కావాలంటే 10 నిమిషాల్లో దొరుకుతుందని, అదే మంచినీరు కావాలంటే అరగంట పడుతుందంటూ ఎద్దేవా చేశారు. ఈనాడు కూడా అదే ఫ్యాక్టరీలోని మందు తయారవుతుంది. బాటలు మారలే, నీళ్లు మారలే, రసాయనిక పదార్థాలు మారలే, ధరలు మారలే, ఏమి మారలే. జగన్ అమ్మినప్పుడు మాత్రం ఇది విషం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమ్మినప్పుడు మాత్రం ఇది అమృతం. అప్పుడు తాగితే మాత్రం మనుషులకు నాసిరకం, ఇప్పుడు తాగితే మాత్రం నాణ్యత కలిగిన మందు. అప్పుడు తాగితే ఆరోగ్యం క్షీణిస్తుంది, ఇప్పుడు తాగితే ప్రజలారా చంద్రబాబు నాయుడు తెచ్చిన ఈ మందు తాగితే యవ్వనం వస్తుంది. యవ్వనం. ఎన్ని అబద్ధాలు చెప్పినావు. మనిషి యొక్క బలహీనతను, మనిషి యొక్క వ్యసనాన్ని ఆసరాగా తీసుకొని నోటును ఓటును ఎన్కాష్ చేసుకున్నావు. నువ్వు మనిషి యొక్క బలహీనతను ఆసరాగా తీసుకొని వారు ఓటు తీసుకున్నావు, వారి నోటు తీసుకున్నావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలే. సంస్కరణ దిశగా ప్రయాణం చేసినాడు, మార్పు తీసుకురావాలా సమాజాన్ని అనుకున్నాడు. అందుకే నువ్వు బ్రాందీ షాపులు పెంచితే ఆయన బ్రాందీ షాపులు తగ్గించినాడు.